హాయ్ అండి. మా చిన్న పాపకి ఇలా జరుగుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2-3 రోజుల నుండి ఫీవర్ వస్తుంది కానీ ఎందుకు వస్తుందో అని అనుకున్నాను. కానీ ఈరోజు అసలు కాలు అయితే పట్టి ఇవ్వడం లేదు. కాలు అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే కాలునైతే ముట్టనివ్వడం లేదు. ఇలా టచ్ చేస్తే ఏడుస్తుంది, ఇలా టచ్ చేస్తే ఏడుస్తుంది. అసలు చిన్న బయటనైతే ఏమన్నా ప్రాబ్లం అయితే కనిపిస్తుంది కావచ్చు, కానీ లోపల నుండి అది రౌండ్లా ఉందండి. అసలు కనిపిస్తలేదు, కానీ పెయిన్ అయితే ఉంది. చిన్న చిన్న ఉండలాగానైతే లోపల ఇట్లా పట్టుకుంటే అట్లా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అవుతుందో అసలు అర్థం కాలేదు. 2-3 రోజుల నుండి ఫీవర్ వస్తుంది, కానీ అసలు ఫీవరు ఎందుకు వస్తుందంటే వర్షం పడుతుందండి 2-3 రోజుల నుండి. అందుకు వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఫీవర్ ఇట్లా వస్తుంది కావచ్చు అనుకున్నా. కానీ ఈరోజే అసలు కూర్చోవడం లేదు, అసలు కింద అసలు కూర్చోవడం లేదు. ఏదైనా బెడ్ పైన పడుకుంటుంది అని కూర్చోవడం లేదు. కూర్చుంటే ఇట్లా పైకి లేవస్తలేదు. నడుస్తుంది కానీ కాలు పట్టి వేస్తుంది. అసలు ఈరోజే గమనించాను. 2-3 రోజుల నుండి ఫీవర్ వస్తుంది, కానీ అసలు ఇది ప్రాబ్లం అని అయితే అనుకోలేదు. అసలు డాక్టర్ ఏమంటారో చూడాలి. మా టైం అయితే అస్సలు బాగాలేదండి. 1 మంత్ ఊర్లో ఉన్నాం, కానీ అసలు ఏ ప్రాబ్లం అయితే అనిపించలేదు. అసలు 1 మంత్ ఊర్లో ఉన్నాం, కానీ ఏ ప్రాబ్లం అయితే రాలేదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ 2-3 రోజులు నుండి ఫీవర్ ఎందుకు వస్తుందో అనుకొని అసలు 2-3 రోజుల ముందే హాస్పిటల్ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. మేము వచ్చి ఒక వారం రోజుల ముందే హాస్పిటల్ వెళ్ళి అయితే చూపించాను. అప్పుడు చిన్న పాపకి ఫీవర్ వచ్చింది కాబట్టి హాస్పిటల్ వెళ్ళి చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వస్తుంది. ఇప్పుడైతే హాస్పిటల్ వెళ్ళాలి. బావ అయితే మార్నింగ్ డ్యూటీ చేసి వచ్చిండు. ఇప్పుడైతే హాస్పిటల్ వెళ్ళాలి. డాక్టర్ ఏమంటారో చూడాలి. హాస్పిటల్ అయితే బయలుదేరామండి. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడేలా ఉంది. తొందరగా అయితే హాస్పిటల్ వెళ్ళి చూపించాలి. మాకైతే డాక్టర్ 4:30కి వస్తాడని చెప్పారు. మేమైతే వెళ్తున్నాము. హాస్పిటల్ లోపలికి అయితే వచ్చామండి. మాకైతే 10 నెంబర్ ఇచ్చారు ఓపీ. ఇక్కడనైతే వెయిట్ చేస్తున్నాము. చిన్నపాప చూడండి అసలు బాగా నడిచేది, పట్టి నడుస్తుంది. డాక్టర్ అయితే వచ్చారు. డాక్టర్ అయితే చూసాడండి. చూసి 2-3 రోజులకైతే మెడిసిన్ ఇచ్చాడు. అవి తగ్గకపోతేనైతే అవేంటిది ఎక్స్రే చేయాలి అని అన్నాడు. మేమైతే మెడిసిన్ తీసుకొని అయితే బయలుదేరాము. అక్కడ హాస్పిటల్లో పాప అయితే బాగా ఏడుస్తుంది. అందుకనైతే తొందరగా మెడిసిన్ తీసుకొని అయితే బయలుదేరాము. పాప అయితే కూర్చోవడం లేదు, అసలు స్కూటీ మీద నిల్చొనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.